నమస్తే. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో క్రైస్తవ మత మార్పిడులకు కుట్ర జరుగుతోందా? ఒకసారి ఈ కథనం చూద్దాం, 10 మందికి షేర్ చేద్దాం, ప్రభుత్వాలు దీనిపైన స్పందించేలా చేద్దాం. విదేశీ మిషనరీలు భారత వ్యాపార వీసాలను దుర్వినియోగం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ ఇవి ఆరోపణలుగానే ఎన్నో ఏళ్లుగా మిగిలి ఉన్నాయి, పట్టించుకున్న వారే లేరు. క్రైస్ట్ ఎంబసీ నెట్వర్క్కు అనుబంధంగా ఉన్నటువంటి విదేశీ మిషనరీలపై భారత ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మనకు కనిపిస్తోంది నైరాశ్యం మాత్రమే. భారతదేశంలోని వీసా నిబంధనలు ఫారినర్స్ యాక్ట్ 1946 ఉల్లంఘన చేస్తూ నైజీరియా పాస్టర్ క్రిస్ ఒయిఖులోమే, ఇతనికి చెందినటువంటి బిలీవర్స్ లవ్ వర్డ్ ట్రస్ట్ మరియు క్రైస్ట్ ఎంబసీ సంస్థలతో అనుబంధంగా ఉన్న విదేశీయులు మన హైదరాబాద్ వస్తున్నారు. మీరు స్క్రీన్ మీద ఇమేజెస్ని కూడా చూడొచ్చు. వెబ్సైట్ కనిపిస్తోంది, ఓయా ఖిలోమే, అలాగే పాంప్లెట్ యాడ్ని కూడా చూడొచ్చు. పూణేకు చెందిన బిలీవర్స్ లవ్ వర్డ్ ట్రస్ట్ అనే సంస్థ క్రైస్ట్ ఎంబసీకి అనుబంధంగా ఉండి దేశవ్యాప్తంగా లీడర్షిప్ మరియు మీడియా కార్యక్రమాలు, పేరు మాత్రం ఇదే కానీ జరిగేది వేరే. దీని పేరిట అక్రమ సువార్త ప్రచారం, నిధుల సేకరణ, ఈ విషయాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పుడు లీడర్షిప్ కాన్ఫరెన్స్ పేరిట వీసా ఉల్లంఘనలు చేస్తూ 2025 నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే 4 రోజుల ఈ క్రిస్టియన్ లీడర్స్ అండ్ హయ్యర్ లైఫ్ కాన్ఫరెన్స్లో పాస్టర్ క్రిస్ ఒయిఖులోమే, వీడి పేరేంటో నాకు అర్థం కావట్లేదు, అటు ఇటుగా ఉంటే అర్థం చేసుకోండి, ఇతగాడు పాల్గొనున్నాడు. ఇది క్రిస్టియన్ లీడర్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ 2025 పేరుతో రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టేసింది. అలాగే ఈ కార్యక్రమాన్ని క్రిస్టియన్ మినిస్టర్లు, లీడర్ల కోసం అని పేర్కొంటూ 2,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా వెబ్సైట్ ద్వారా విరాళాలని సేకరించడం కూడా మొదలుపెట్టేశారు. క్లియర్గా అర్థమవుతోంది, ఇది లీడర్షిప్ ప్రోగ్రాం పేరుతో జరుగుతున్నటువంటి ముసుగు వేసుకున్నటువంటి సువార్త ప్రచార కార్యక్రమం. నైజీరియా పౌరులు ఇలాంటి మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం భారత వీసా నియమావళిని ఉల్లంఘించడమే. పేరు పొందిన సంస్థలు, వ్యక్తులు బిలీవర్స్ లవ్ వర్డ్ ట్రస్ట్ 2017లో పూణేలో నమోదు చేశారు. ఈ అధ్యక్షురాలిగా ఈ సంస్థకి విదేశీ పౌరురాలు గ్లోరీ చివటాల్ మొకేమే ఉన్నారు. ఈ ట్రస్ట్ ఎన్జిఓ దర్పణ్ పోర్టల్లో నమోదై ఉన్నప్పటికీ ట్రస్టీలు లేదా కార్యవర్గ సభ్యుల వివరాలు పూర్తిగా కనిపించట్లేదు. ఇంకా లవ్ వర్డ్ ఇండియా బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ 2014లో పూణేలో నమోదు చేసినటువంటి ప్రైవేట్ సంస్థగా ఉంది. దీనిలో ఓసే ఒయిఖులోమే, చివెలట్ మొకేమే, ఇతరు కూడా విదేశీయులే, వీళ్ళు డైరెక్టర్లుగా. అలాగే భారత పౌరుడు ఐజాక్ అగర్వాల్ శ్యామ్, ఇతడు డైరెక్టర్గా ఉన్నాడు. ఈ 2 సంస్థలు మీడియా లేదా సేవా సంస్థల ముసుగు వేసుకున్నప్పటికీ వాస్తవానికి మత ప్రచారం, నిధుల సేకరణకే వేదికలుగా పనిచేస్తూ ఉన్నాయనేది ఆరోపణ. ఈ సంస్థ వెబ్సైట్ని మనం గమనిస్తే భారతదేశం, ఆసియాలో యేసుక్రీస్తు సువార్తను వ్యాప్తి చేయడం మా లక్ష్యమని స్పష్టంగా పేర్కొంది. నైజీరియా లాగోస్లోని ప్రధాన కార్యాలయంతో ఉన్న బిలీవర్స్ లవ్ వర్డ్ ఇంక్ వ్యవస్థాపకుడు పాస్టర్ క్రిస్ ఒయిఖులోమే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ టెలివిజన్ సువార్త ప్రచారకుడు. ఓసే ఒయిఖులోమే క్రైస్ట్ ఎంబసీ లవ్ వర్డ్ యుఎస్ఏ చర్చిల ప్రధాన పాస్టర్గా, లవ్ వర్డ్ నెట్వర్క్ యుఎస్ఏ డైరెక్టర్గా ఉన్నాడు. మరోవైపు చివటాల్ మొకేమే భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న పాస్టర్ చుక్స్ మొకేమే భార్య కూడా. ఈ కుటుంబం, నెట్వర్క్, వ్యాపార సంస్థల కలయిక ద్వారా భారతదేశంలో అనేక చట్టబద్ధ రూపాలలో మత ప్రచారం, నిధుల సేకరణ, ఆధ్యాత్మిక ఈ సువార్త పేరిట సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. వ్యాపార వీసాతో భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేసిన అమెరికన్ పౌరుడు జేమ్స్ వాట్సన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియా పౌరులు ఏ వీసా కేటగిరీపై భారత్లో ఉన్నారో, వారి కార్యకలాపాలు చట్టబద్ధమా కాదా, ఈ విషయాన్ని హైదరాబాద్ వస్తే వారు తేలిపోతుంది. దీనిపై హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది. చట్టపరమైన విచారణ, ఎఫ్సిఆర్ఏ దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర విచారణ సంస్థలతో కలిసి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉల్లంఘనలపై కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. భారత చట్టాలను, వీసా నిబంధనల్ని వ్యాపార లేదా సేవా పేర్లతో దుర్వినియోగం చేస్తున్న విదేశీ మిషనరీ నెట్వర్క్లను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా అనేక మంది ఇలానే వచ్చి ప్రచారంలో పాల్గొని ఇబ్బందులకు గురయ్యారు. అలాగే ఈసారి వారు బిజినెస్ వీసాలపై వచ్చి మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. చివరిగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సొంత ఇల్లు చక్కబెట్టుకోలేని వారు పక్కింటిని కూడా నాశనం చేస్తాడు అంటే ఇదేనేమో. ఇప్పటికే నైజీరియాలో క్రైస్తవులు దారుణాతి దారుణంగా హత్య చేయబడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులతో. అలాగే గత 12 ఏళ్లలో సుమారుగా 50,000 మంది చంపబడ్డారు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులతో. అక్కడ వాళ్లకు జరిగే అన్యాయాలను ఎదుర్కోకుండా మన భారతదేశానికి వచ్చి ఇక్కడేదో మార్చేస్తాం, లీడర్షిప్ లేకపోతే ఇంకేదో అని మాట్లాడితే
ఎవడు ఊరుకుంటాడు? ఈ ధోరణి ఎలా ఉందంటే తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నికి పరమాన్నం పెడతా అన్నట్లుగా ఉంది. అక్కడ నైజీరియాలో మీ ముడ్డు మీరు కడుక్కుంటే చాలని, మా ముడ్లు కడగాల్సిన పని లేదని భారత జాతీయవాదులు సోషల్ మీడియాలో విసురుతున్నారు. పొరపాటున బిజినెస్ వీసా అని తేలితే ఇక భారత్లో ఎప్పటికీ ఇలాంటి మీటింగులు కండక్ట్ చేసే అవకాశం వీళ్ళకు ఉండకపోవచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.